ఎక్కడి నుంచి అంటావనే దాందేముంది, తెలంగాణ అంతా మనదే కదా. తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచి అడిగితే అక్కడి నుంచి కాంటెస్ట్ చేద్దాం. అయితే నేను తెలంగాణకు బిడ్డనైనా కూడా నిజామాబాద్ కోడలు కాబట్టి కోడలకి ఇంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ నిజామాబాద్ వాళ్ళకి, నిజామాబాద్ గడ్డగా తెలంగాణ బిడ్డలకు ఇవాళ అనౌన్స్మెంట్ చేయడం కోసమని నిజామాబాద్లో మేము ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం. పోటీ అనేది పార్టీ ఏర్పడిన తర్వాత కూర్చొని డెసిషన్ తీసుకుందాం. పార్టీ విల్ డిసైడ్. पूरा हमारे साथ ही है पूरा हमारे साथ ही है ऑलरेडी, कोई टेंशन नहीं है उसमें. అంటే ప్రధానంగా ఒకటండి, ఇప్పటి వరకు ఒక 20 years నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడ ఎంపీగా గెలవక ముందు, అంటే అప్పటికి నాకు గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా చేయలే, నేను ఎంపీగా గెలవక ముందు ఒక వాగ్దానం ఇచ్చిన. నేను నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఫినిష్ చేస్తాను వాగ్దానం ఇచ్చిన. అప్పటికే అది 25 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేది. అందరు నవ్విండ్రు, 25 ఏళ్ళకి వెళ్ళి కాలేదు, పెద్దోళ్ళు ఎంపీ ఉన్నప్పుడు కాలేదు, నీతో అవుతుంది అన్నారు. జస్ట్ 3.5 yearsలో చేసి చూపించిన నేను. అంటే నాకు ఢిల్లీలో లాబీ చేసే సత్తా ఉంది, గల్లీలో ఒళ్ళు వంచి పనిచేసే సత్తా కూడా ఉంది. ఆ పట్టుదల ఉంది నాకు. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తాం, అవసరమైతే గల్లీలో పనిచేస్తాం. ఖచ్చితంగా మనం రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్నామంటే దేశం అభివృద్ధి అనేది కూడా దాంట్లో ఆటోమేటిక్గా మిళితమై ఉంటుంది. కాబట్టి ఆ ఉన్న పాత ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం, ప్రజా సమస్యలు తీరుస్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఈ రాష్ట్రంలో జాతీయ నాయకులు వస్తారా అంటారు, ఎవరు రారే, మన బాధ మనం చెప్పుకోవాలి మొదలు. అంటే అట్లా కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే టీఆర్ఎస్ తెలంగాణ ఫోకస్ వదిలేసి మేము నేషనల్ పార్టీ అవుతామన్న క్రమంలో ఇక్కడ అక్కడ అన్నట్టు కాకుండా ఫోకస్ తగ్గింది. ఇవాళ తెలంగాణలో అసలు ప్రాంతీయ పార్టీయే లేదు కదా. సో రేపటి నాడు మా జాగృతియే ప్రతి ఇంటి పార్టీ అవుతుంది, తెలంగాణ ప్రాంతీయ పార్టీ అవుతుంది. 95% ఫోకస్ మా తెలంగాణ మీద, తెలంగాణ సమస్యల మీదనే ఉంటుంది. 5% దేశంలో జరుగుతున్న అంశాలు గమనించాలి కాబట్టి నేషనల్ కమిటీ కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా ఇలా గ్యాస్ షార్టేజో, పెట్రోల్ షార్టేజో, లేకపోతే ఏదన్నా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, లేకపోతే నేషనల్ లెవెల్లో ఇప్పుడు బీసీ బిల్లు సాధించుకోవాలి మనం 50%, దానికి పోయే క్రమంలో నేషనల్ ఫోకస్ ఉంటుంది. కానీ 95% ఫోకస్ తెలంగాణ గ్రామాలు, తెలంగాణ గ్రామాల్లో ఉండే యువకులు, వారి జీవితాలు, తెలంగాణ మహిళలు, తెలంగాణ బీసీలు, ఎస్సీలు, దీని మీదే ఉంటుంది ఫోకస్. బట్ తెలంగాణ సెంట్రిక్గా ప్రాంతీయ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ రాబోతుంది. అది మీ నిజామాబాద్ బిడ్డ పెట్టబోతా ఉంది కాబట్టి ఆశీర్వదించాలని కోరుతున్నాను. తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే 1969 ఉద్యమకారులు ఉన్నారో, తర్వాత మలిదశ ఉద్యమకారులు ఉన్నారో, సాయుధ రైతాంగం పోరాటంలో చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారో, వారందరి అనుభవాలను కూడా తీసుకుంటాం, వారందరినీ కూడా గౌరవించుకుంటాం. మొన్న ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక కార్పొరేషన్ వేస్తాం, 250 గజాలు జాగా ఇస్తామని చెప్పిందో, మొదలు మేమిప్పుడు దాని మీద పోరాటం చేస్తాం. నేను అధికారంలోకి వచ్చే లోపలనే ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించగలుగుతామని సంపూర్ణ విశ్వాసం నాకున్నది. ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలిపోతే కూడా ప్రభుత్వంలోకి వచ్చినాక వారి కోసం పనిచేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ వారి ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం. వారికి తెలంగాణ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ని ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకుంటాం. ఎవరైనా సరే ఏముంది, పార్టీ అనేటటువంటి దానికి ఈగో ఉండకూడదు. తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలనుకునే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం, అందులో ఆలోచన ఏం లేదు. వ్యక్తిగా నన్ను ఒక సందర్భంలో దూషించి ఉండొచ్చు, ఎందుకు దూషించారో వాళ్ళకి తెలవాలి. బట్ తర్వాత కరెక్ట్ అనుకునేటటువంటి వాళ్ళు కలిసి పనిచేస్తామని వచ్చేవాళ్ళని డెఫినెట్గా అంటే తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఉండాలన్నది ప్రధానమైన డిమాండ్, ప్రధానమైన ఎజెండా. థ్యాంక్ యూ. జర్నలిస్టులనా, మా నిజామాబాద్ జర్నలిస్టులకు ప్రత్యేక ఆహ్వానం. సరే మిగతా అందరినీ మళ్ళీ ఆ టైంలో ఇన్వైట్ చేస్తాం, కానీ నిజామాబాద్ జర్నలిస్టులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఆ రోజు ఎజెండా మీరు వినండి, చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. డిఫరెంట్ అంటే ఏదో ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడే ఎజెండా ఏమి ఉండదు, వెరీ ప్రాక్టికల్ ఉంటుంది, ప్రజల ఆమోదం పొందేటట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై